రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 625తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో నేనైతే కొంచెం వేరే అవుట్ ఆఫ్ సిటీ అని కాదు, అవుట్ ఆఫ్ స్టేట్. సో చెన్నైలో ఉన్నాను. కొంచెం మీకు వీడియోస్ అటు ఇటుగా కొంచెం లేట్గా వస్తుంటాయి, కాకపోతే ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. సో రేపు మార్నింగ్ కూడా ఒక వీడియోని అయితే ప్లాన్ చేస్తున్నాను. సో డోంట్ మిస్ అవుట్. నోటిఫికేషన్స్ అయితే యూట్యూబ్ పంపించట్లేదు, ఒకసారి ఛానల్కి వచ్చి అయితే విజిట్ చేయగలరు. సో ఇకపోతే ఈరోజు ప్రశ్న, Xiaomi Mi 11 సిరీస్ని అంటే రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ K40 సిరీస్ చూసారా, K40 Pro. సో వాటిని MI లైట్ సిరీస్ కింద కూడా మన ఇండియాలో రిజిస్టర్ అయినాయి, అలాగే పోకో కింద కూడా రిజిస్టర్ అయినాయి. మీ ఉద్దేశం ప్రకారం ఏ డివైస్ పేరుతోటి మన ఇండియాలో ఈ రెడ్మీ K40 సిరీసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది? రెడ్మీ నుంచా, లేదా పోకో నుంచా, లేదా Xiaomiకి సంబంధించినటువంటి MI 11 సిరీసా, లేదా మూడింటి ద్వారా రావచ్చా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు Xiaomi నుంచే స్టార్ట్ చేద్దాం. MI 11 లైట్, అలాగే 11 అల్ట్రా, అలాగే 11 Pro, ఈ మూడింటికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని అఫీషియల్గా ఈరోజు Xiaomi కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ కూడా చైనాలో వచ్చేటప్పటికే వీళ్ళు మార్చి 29వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 11:30 అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారంట. అండ్ దీంతోపాటు మరికొన్ని IoT ప్రోడక్ట్స్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇవే డివైజెస్ని మన ఇండియాలో ఆల్రెడీ మనం పోకో పేరు మీద అండ్ అట్ ద సేమ్ టైం MI పేరు మీద కూడా ఇండియాకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్లో కొన్ని సర్టిఫికేషన్స్ అయితే బయటికి రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే MI 11 లైట్ ఆల్మోస్ట్ ఈ సిరీస్ అంతా కూడా ఒక ప్రో తప్ప 775 5G ప్రాసెసర్తో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మేజర్గా వీటన్నిటిలో ఎక్కువగా డిఫరెన్సెస్ వచ్చేటప్పటికి మీకు కెమెరా మెగాపిక్సెల్లోనే అండ్ అట్ ద సేమ్ టైం 120x హైబ్రిడ్ జూమ్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ప్రో వేరియంట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 64 మెగాపిక్సెల్ లేదన్నట్లయితే 50 మెగాపిక్సెల్, అలాగే నెక్స్ట్ మరొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 8 మెగాపిక్సెల్, అలాగే మరొక 5 మెగాపిక్సెల్ మ్యాక్రో డెప్త్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైజింగ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తెస్తానని అంటున్నారు, చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐక్యూ నుంచి మన ఇండియాలో లాంచ్ అయినటువంటి Y31s వివో మొబైల్ నుంచి చూసారా. సో దీన్ని అఫీషియల్గా చైనాలో వీళ్ళు ఐక్యూ U3X 5G అనేటువంటి పేరుతో అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 480 చిప్ సెట్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు మనకి ఇది బడ్జెట్ సెగ్మెంట్ 5G ఫోన్స్ కింద మనమైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేశారు. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో అఫీషియల్గా దీన్ని సేల్లోకి అయితే తీసుకొని రానున్నారు. మరి ఇది ఐక్యూ నుంచి మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. బడ్జెట్ 5G మొబైల్ ఫోన్ కింద మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీకు 13 నుంచి 15,000 రూపాయల్లోనే అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus 9 సిరీస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మనందరం కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం. ఇకపోతే ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరొక స్టేట్మెంట్ అఫీషియల్గా వీళ్ళు చైనాలో రివీల్ చేయడం జరిగింది. OnePlus 9 సిరీస్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొని రాబోతున్నారంట. ప్రీవియస్లీ మీరు చూసారంటే ఇందులో హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్కి కొంచెం క్వైట్ డిఫరెంట్గా గూగుల్ ప్లే సర్వీస్ లేకుండా మీకు అక్కడ చైనాలో అయితే లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఈసారి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి స్విచ్ చేస్తున్నారంట. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అంట. ఇన్ఫ్యాక్ట్ మన చైనాలో కాకుండా మన ఇండియాలో కూడా ఇదే ప్రపోజల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. బట్ ఇదైతే ఖచ్చితంగా తేగూడదని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది, తేవాలా వద్దా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనీవే చైనాలో ఉండేటువంటి యూజర్స్ మాత్రం కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి అలాగే హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రెండింటికి అయితే స్విచ్ అయ్యే ఆప్షన్ ఇస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే పొరపాటున ఏదైనా జరిగినా కానీ దే విల్ రివర్ట్ బ్యాక్ టు ద హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi Mi Band 6 ఉంది చూసారా. ఇది అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి లైవ్ లీక్డ్ ఇమేజెస్ మనకు కనపడటం జరిగింది. కంపేర్ టు ద ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే MI Band 5 ఉంది చూసారా, ఆల్మోస్ట్ సిమిలారిటీసే ఉన్నాయి. ఈవెన్ మ్యాగ్నెటోమీటర్ ఛార్జర్ కూడా మనకి డైరెక్ట్గా మనకి రౌండ్ బేస్డే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈసారి వీళ్ళు SpO2 7 సెన్సార్స్ని కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ మీకు ఇది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కొంచెం బిగ్గర్ స్క్రీన్ సైజ్లో మన ముందుకు రాబోతుందని చెప్పి ఒక రూమర్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ ట్యాగ్ కూడా ఈసారి చాలా అగ్రెసివ్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సుమారుగా 1399 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్కడ 139 యువాన్స్కి మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 1400 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో F3 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి లైవ్
లైవ్ లీక్డ్ ఇమేజెస్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ కూడా ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో కన్ఫర్మ్డ్ స్పెక్స్ అంటే మీ అందరికీ తెలిసింది, ఇది సరికొత్త మొబైల్ ఏం కాదు. రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి K40 Pro సిరీస్ ఉంది చూసారా, K40 Pro, దాన్ని వీళ్ళు గ్లోబల్లీ పోకో F3 కింద అయితే తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే దీని డిజైన్ ఏదైతే ఉందో బెటర్ లుక్ తోటి మన ముందుకైతే కనపడటం జరుగుతుంది. సో ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే లాగా, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 870 5G చిప్ సెట్ని, అలాగే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఇది రావటం మరొక విశేషం. వేరే వచ్చేటప్పటికి 48+5+ వీళ్ళు 8+5 తీసుకొస్తున్నారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్. అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పటికి మీకు 30,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు మీరు వీడియో చూసేటప్పటికల్లా ఈ లాంచ్ ఈవెంట్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో ఒకవేళ అప్పటికల్లా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ వస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బ్లాక్ షార్క్ నుంచి బ్లాక్ షార్క్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి లాంచ్ డేట్తో పాటు దీని అఫీషియల్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో ప్రీవియస్లో మీరు చూసారంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో కూడా మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. విచ్ దీని టచ్ శాంపిల్ రేట్ వచ్చేటప్పటికి 720 హెర్ట్జ్గా మనకు రాబోతుంది. ఇకపోతే దీంట్లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక దీని లాంచ్ డేట్ వచ్చేటప్పటికి 23 మార్చి 2021 నాడు అఫీషియల్గా సాయంత్రం 5 గంటలకి చైనీస్ టైంలో. సో మన ఇండియాలో కూడా ఈ మంత్లో అయితే రాదు, మేబీ నెక్స్ట్ మంత్లో అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ నుంచి ఒక చెడు వార్త అనే మనం చెప్పుకోవచ్చు. ఎల్జీ అతి త్వరలో వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేయనుందంట. ఎస్, మీరు వింటుంది నిజమే. మరి రీసెంట్గా వీళ్ళు జరిగినటువంటి CESలో వీళ్ళ రోలబుల్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లేని అయితే అనౌన్స్ చేశారు కదా అని అంటారా. సో దీని అయితే వీళ్ళు ఒక థీమ్ కాన్సెప్ట్ కింద అయితే మన ముందు తీసుకొస్తున్నారు. మరి దీన్ని లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని రంగాలలో కూడా ఈ మొబైల్ కేటగిరీ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం చాలా భారీగా నష్టాలు వస్తున్నాయంట. అండ్ అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కూడా మనకి నెక్స్ట్ మంత్ అంటే April 1st వీక్లో అఫీషియల్గా ఒక నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఈ మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ గురించి మరి చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి ఆఖరికి శాంసంగ్ కూడా బోయ్ దగ్గర నుంచి డిస్ప్లేస్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయించుకోబోతుంది. సో BOE మీ అందరికీ తెలిసిందే, మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ కంపెనీస్ అన్నీ కూడా డిస్ప్లేస్ ఈ కంపెనీ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి. కానీ శాంసంగ్కి మాత్రం వాళ్ళ ఓన్ ప్లాంట్ ఉంది. ఇకపోతే ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి శాంసంగ్ M సిరీస్లో ఉన్నటువంటి డిస్ప్లేస్ ఏవైతే వీటన్నిటిని కూడా BOE తర మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోబోతుందని తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గింది అన్నట్లయితే ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో వీళ్ళైతే దీన్ని మన ముందు తీసుకొని రాబోతున్నారని తెలుస్తుంది. సో చూద్దాం మరి శాంసంగ్ నెక్స్ట్ దాంట్లో అంటే డిస్ప్లే తగ్గించిన తర్వాత ప్రైస్ తగ్గుతుందా తగ్గదా అనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఫ్యాబ్ ఫెస్ట్ అని చెప్పి ఒక మొబైల్ ఫోన్ ఫెస్టివ్ సీజన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మీ అందరికీ తెలిసిన OnePlus 9 సిరీస్ వస్తుంది కాబట్టి 8T సిరీస్ అలాగే 8 Pro సిరీస్ రెండింటి మీద కూడా మనకి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీరు చూసారన్నట్లయితే 8 Proలో వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 2,500 రూపాయల డిస్కౌంట్, అలాగే 8లో వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీకు 3,500 రూపాయల దాకా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే 40,000 రూపాయలకి మీరు 8 Pro, అలాగే మీకు 51,499 రూపాయలకి 8T రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు మరికొన్ని వాటికి కూడా వీళ్ళు కొన్ని ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి సేల్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి అంటే 22వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకొని మీకు 25వ తారీఖు దాకా సేల్ నడవటం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జియో దగ్గర నుంచి జియో అతి త్వరలో మన ముందుకి మరొక 5G మొబైల్ ఫోన్ అయితే అనుందానంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన రూమర్స్ అయితే మనం ఆల్మోస్ట్ టెక్ న్యూస్లో కూడా 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఇక దీనికి సంబంధించినటువంటి మరికొన్ని సర్టిఫికేషన్స్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని చూసారంటే ఇది 5G మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 400 సిరీస్ మేబీ 490తో వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని బడ్జెట్లో మన ముందుకైతే తీసుకొని రావడానికి అయితే జియో ప్రయత్నిస్తుందంట. సో చూద్దాం అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ట్విట్టర్ దగ్గర నుంచి. ట్విట్టర్లో ఎప్పుడన్నా మనం ఒక ట్వీట్ పెట్టామనుకోండి, దాన్ని అండూ కానీ లేదా దాన్ని డిలీట్ చేయటమే కానీ ఎడిట్ చేయటం అనే ఆప్షన్ అయితే లేదు. అయితే ఎడిట్ అలాగే అండూ ట్వీట్ అనేటువంటి ఒక సరికొత్త ఫీచర్ని అయితే ట్విట్టర్ అతి త్వరలో తీసుకొని రాబోతుంది. కాకపోతే ఇదైతే అందరికీ మనకు ప్రొవైడ్ చేయట్లేదు. కేవలం ఎవరైతే ఈ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ని తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే వీళ్ళైతే ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు అన్ఫేర్ అనిపించింది.
అనిపించింది అంటే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు అండు ట్వీట్ని తేవడం అంటే ఇది కొంచెం కమర్షియల్ అనిపిస్తుంది. సో ఎనీవే ఈ ఫీచర్ని కూడా మనం చూడబోతున్నాం. మీకు అనిపిస్తుంది ఈ ఫీచర్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ట్విట్టర్లో ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వకపోతే ఫాలో కండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు న్యూస్ అయితే ఇవి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఇక రోజు ఆల్మోస్ట్ మీకు కొంచెం అటు ఇటుగా న్యూస్ అయితే వస్తుంటాయి. సో న్యూస్ మాత్రం మిస్ చేయను. అండ్ డైలీ మీకు మైక్రోమాక్స్ సంబంధించినటువంటి రివ్యూ, అలాగే నోయార్జో 30 ప్రోకి సంబంధించినటువంటి రివ్యూ, అలాగే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసారు దానికి సంబంధించినటువంటి రివ్యూని కూడా అతి త్వరలో పోస్ట్ చేస్తాను. హోప్ ఫర్ ద బెస్ట్. That's all for today. This is Vasu signing off. Have a great day.